Dear devotee, Hare Krishna, dear devotees, అందరికీ దండత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్కి జై, పరశురామ్ భగవాన్కి జై, వామన్ దేవ్ భగవాన్కి జై, నితాయ్ చైతన్య భగవాన్కి జై, పంచతత్వకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ మనము భగవద్గీత 5th చాప్టర్ 15th అంటే 5వ అధ్యాయంలో 15వ శ్లోకం గురించి తెలుసుకుందాము. నాదత్తే కాశ్చిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. Translation and purport by Srila Prabhupada. Srila Prabhupada ki jai. భగవానుడు ఎవరి పాపము గాని పుణ్యము గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము నందుచుందురు. హరే కృష్ణ. సో ఎవరైనా చదవాలనుకుంటున్నారా? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ జీ లక్ష్మి. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం అండి, అనువాదం ఏం చదవమంటున్నారు ప్రభుజీ? 2 చదవండి మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవంతుడు ఎవని పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానం కారణంగా మోహితులవుతారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవండి మాతాజీ. హరే కృష్ణ. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము నందుతుందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? చదవండి మాతాజీ. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అగ్నేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. ఏమైనను జీవులు వారి వాస్తవ జ్ఞానమును ఆవరించినట్టు అజ్ఞానముచే మోహముకు గురవుతుందరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. చదవమంటారు? స్క్రీన్ కనిపిస్తుంది. చదవండి మాతాజీ. చదవండి. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ట్రాన్స్లేషన్ చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. భగవానుడు ఎవరి పాపము గాని పుణ్యము గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము పొందుచుందురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ. చదవండి. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అది చదువుతాను ప్రభుజీ. భగవానుడు పాపములను గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానంచే మోహం నందుచుందరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదవనా?
ఎస్ మాతాజీ, 1 minute నేను షేర్ చేస్తాను. ఓకే. యా. హరే కృష్ణ. నా దత్తే కశ్చిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించని అజ్ఞానం చే మోహం. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా చదువుతాను ప్రభుజీ. చదవండి ప్రభుజీ, చదవండి. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానము చే మోహము నందుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ డివోటీస్. యాక్చువల్గా ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి ఇవాళ చదవాల్సిన. హరే తర్వాత కృష్ణ ప్రభుజీ, నేను కూడా చదువుతా ప్రభుజీ. మాతాజీ ఇంకా చాలా నెక్స్ట్ స్క్రీన్స్లో వస్తాయి ఇంకా శ్లోకాలు, అప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే, మనం ఇప్పుడు ముందుకు వెళ్దాము. సారీ, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా 8 శ్లోకాలు మనం మాట్లాడుకుంటాం ఈ క్లాస్ పరంగానే. ఓకే, అప్పుడు మీకు ఛాన్స్ ఇస్తాను నేను. ఓకే, సో మనము ఈ శ్లోకంలో కొంచెం ఇక్కడ ఎలా వచ్చాము అనేది చూద్దాం. అంటే పాస్ట్ ఏంటి, ఈ శ్లోకంలో ఎక్కడి నుంచి వస్తున్నాము, కృష్ణ భగవానుల వారు ఏం చెప్తున్నారు, ముందు ఏం చెప్పారు, ఈ శ్లోకానికి ఎందుకు వస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడి తర్వాత ఇంకా ఈ శ్లోకంలోకి వెళ్దాము. సో కృష్ణ భగవానుల వారు ఏం చెప్తున్నారంటే, భక్తితో ఉన్న వాళ్ళు ఎవరైతే విశుద్ధాత్మలు ఉంటారు కదా, ప్యూర్ సోల్స్, వాళ్ళు మనస్సును ఇంద్రియాలను నిగ్రహించువారు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకున్న ఏమొస్తుంది దానివల్ల ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రియమైన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. అందరికీ ప్రీతిపాత్రుడు అవుతారు అని ఇక్కడ చెప్తారు. అలా ఉంటారనమాట భక్తితో ఎవరైతే ఉంటారో, రైట్. విశుద్ధాత్మలు అంటే ప్యూర్ సోల్స్. అలాగే దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి, ఇంద్రియాలు ఎటుపోయినా కానీ, ఇంద్రియాలు అటు ఇటు పోతూనే ఉంటాయి కానీ వాటిని ఫాలో అవ్వరు. హరే కృష్ణ, నేను జస్ట్ మ్యూట్ చేస్తున్నాను, 1 minute. ఓకే, సో వాళ్ళ ఆ ఇంద్రియాల వైపు పోరనమాట అటువంటి వాళ్ళు, అటువంటి ప్యూర్ సోల్స్ వాటికి దూరంగా ఉంటారు. సెన్సెస్ ఎటుపోయినా కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మనస్సు అటువైపు మళ్ళించదు అని చెప్తా ఉంటారు అన్నమాట. అంటే ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, రైట్. అలా అని చెప్తున్నారు. అలాగే ఫలాలను భగవంతునికి సమర్పించి అటాచ్మెంట్ లేకుండా తన కార్యాలను తామరాకు నీళ్ళలో తడవకుండా అలా పాపాలు వాళ్ళకి దరి రావు అని చెప్తున్నారు. ఓకే, రైట్. ఫలాలను అంటే ఏంటంటే మనం కార్యాలు చేసినా కానీ దాని కర్మ ఫలాలను భగవంతుడికి త్యాగం చేస్తారనమాట. సో వాటి గురించి ఆలోచించరు అప్పుడు, అందుకని. సో ఇక్కడ దీని జస్ట్ ఒక్క శ్లోకం ముందు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు నేను జీవాల యొక్క కర్మలను తయారు చేయడం కానీ, వారిని కర్మలలో ప్రేరేపించడం కానీ, కర్మ ఫలాలను సృష్టించడం కానీ చేయను. ఇదంతా ఎవరు చేస్తున్నారు, త్రిగుణాలు చేస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, అంటే అందరూ కాదు, జనరల్గా మనం ఏదైనా మంచి కార్యాలు చేసామనుకోండి, నేను బాగా చేశాను అని 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 అనుకుంటారు. కానీ చెడు జరిగింది అనుకోండి, అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తారనమాట. అరే, ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని అని అంటారు కదా. సో అందుకనే కృష్ణ భగవానులు ఇక్కడ చెప్తున్నారు, మంచంతా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మాత్రం నన్ను ఇది నా వల్లనే జరిగిందని మాత్రం నన్ను బ్లేమ్ చెయ్యొద్దు అని అని అంటున్నారు అనమాట. బ్లేమ్ అంటే ఏమంటారు తెలుగులో? నిందండి. యా, నన్ను నింద చెయ్యొద్దు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకనే క్లియర్గా, సో ఏంటంటే మంచి చేసినా చెడు చేసినా, రైట్, సిన్ఫుల్ పయస్ యాక్టివిటీస్ ఏదైనా కానీ నన్ను కారణం చెయ్యొద్దు. అది నీదే, నువ్వే చేస్తున్నావు. ఎందుకు ఎవరైనా తప్పులు చేశారనుకోండి, దానివల్ల ఎందుకు ఇలా అవుతుందంటే, ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకు అజ్ఞానంలో ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు మోహితులు అయిపోయారు. మోహితులు ఎక్కడి నుంచి అయ్యారు? ఏముంది? యాక్చువల్ కవరింగ్ ఉంది, అంటే రియల్ నాలెడ్జ్ ఉంది. సచ్చిదానంద విగ్రహ భగవంతులు ఎవరు? సచ్చిదానంద విగ్రహం. మనం ఆయన అంశలం కాబట్టి మనం కూడా సచ్చిదానంద విగ్రహలమే. వాళ్ళకి చిత్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ అది మోహం వలన
వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకనే నన్ను మాత్రం నిందించొద్దు, నువ్వు మంచి చేసినా చెడు చేసినా అది కారణం నువ్వే అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే కర్మలు ఆయనకి ఆ, అంటే డిజైర్ అంతా మనదే కదా. అలాగే భక్తిలో కూడా మనల్ని ఆయన తీసుకొని రారు. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్. ఆయన ఒక చిన్న ఛాన్స్ ఇవ్వచ్చు మనల్ని, అంటే క్రిత జన్మలో మనం చాలా భక్తి చేసి ఉండొచ్చు, రైట్. చాలా డివోటీస్ ఉన్నారు, ఎవరైతే క్రితం జన్మలో డివోటీస్ అయ్యుండి ఇప్పుడు వాళ్ళ బ్యాడ్ కర్మస్ అన్ని క్లీన్ చేస్తూ చేస్తూ వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు. అంతేగాని జనరల్గా అయితే జీవుడే భక్తిని కూడా స్టార్ట్ చేయాలి. ఎట్లా అంటే ఏదో అలా పశువుల్లాగా, అది ఉంది కదా ధర్మేణ హేషు పశుభిర్ నరానామని. సో ఏంటంటే పశువుల్లాగా మనం కూడా ఈట్ మేట్ స్లీప్ డిఫెండ్ అంటారు. ఈట్ మేట్ స్లీప్ డిఫెండ్ అంటే ఈట్ తినడం, మేట్ ఇంద్రియ ఇంద్రియ భోగించడం భోగించడం భోగించడం, ఇంద్రియ సుఖాలు చేయడం, రైట్. ఈట్ మేట్ స్లీప్ పడుకోవడం, డిఫెండ్ అంటే గొడవ పడడం, వేరే వాళ్ళతో గొడవ పడడం. సో అది పశువులు కూడా చేస్తున్నారు, నువ్వు కూడా చేస్తున్నావు. మరి అందరూ ఒకేలాగా చేస్తే నీకు పశువుకి తేడా ఏముంది అట్లా అనమాట. అందుకనే అంటే ఏంటంటే అందుకనే మనం వాటిలాగా ఉండకూడదు. ఏం చేయాలి మరి? ఎవరు ఇదంతా చేస్తున్నారు? నిన్న అంటే నేను పడుకున్నప్పుడేమో రాత్రి అయింది, మళ్ళీ ఇప్పుడేమో సూర్యుడు వచ్చేసాడు, మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఈ భూలోకాన్ని ఎవరు ఇదంతా ఇలా ఇంత బ్యూటిఫుల్గా దాన్ని రొటేట్ చేస్తున్నారు, దాన్ని సన్ చుట్టూ సూర్యుడి చుట్టూ రివాల్వ్ చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ ఇంకా లైక్ మన ఫ్రూట్స్ వీటన్నిటికీ ఎలా తయారవుతున్నాయి? పొమగ్రనేట్ ఒకటి ఉంది, పొమగ్రనేట్లోకి ఆ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు అంత బ్యూటిఫుల్గా? మనం చేయగలమా అది? ఎంత కష్టపడినా కానీ మనం చేయలేం. కొబ్బరికాయ ఉంది, ఆ కొబ్బరికాయలకు నీళ్ళు ఎట్లా పోతున్నాయి కదండి. సో అవన్నీ మనం చేయలేం. ఆయన భగవంతుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? నేను తిన్నాను బాగానే ఉంది, దీన్ని అంతా ఎవరు అరగదీస్తున్నారు? ఈ బలం ఎలా వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ నేను వదులుతున్నాను, ఆక్సిజన్ నాకు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? ఈ చెట్లు ఎలా చేస్తున్నాయి అదంతా అని ఆలోచించినప్పుడే మనకి భగవంతుడు అనేది గుర్తుకొస్తుంది. అంటే ఎవరు చేస్తున్నారు? ఒక క్రియేటర్ అనేది ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. పశువుల్లాగా పక్షుల్లాగా బతికామనుకోండి, వాటికి మనకి తేడా ఉండదు అని. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇగ్నరెన్స్లో ఉండకూడదు. మనం ఎప్పుడైతే హ్యూమన్ బాడీలో ఉన్నామో మనం ఇంకా ఇగ్నరెన్స్లో ఉండకూడదు, అజ్ఞానంలో ఉండకూడదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే శ్రీల ప్రభుపాల్ గారు ఫస్ట్ ట్రాన్స్లేషన్లోనే అది పర్పట్లో ఫస్ట్ లైన్లోనే చెప్తున్నారు. ఇక్కడ విభు అంటే భగవానుడు, కృష్ణ భగవానుని విభు అంటారు. మనం విభు ఆత్మ, ఆత్మ, రైట్. ఆయన ఎప్పుడు సచ్చిదానంద విగ్రహం, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు, రైట్. మోస్ట్ ఆఫ్ ద జీవుల్లాగా అది లేదు ఇది లేదు అనకుండా ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటారు. ఇంకా ఆయనకున్న ఏంటి 6 ఆప్యులెన్సెస్ ఏంటి? వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్. వెల్త్ అంటే రిచ్, సంపద, రైట్. వెల్త్, పవర్, చాలా పవర్ఫుల్గా ఉంటారు ఆయన. అలాగే వెల్త్, పవర్, ఫేమ్, చాలా ఫేమస్ కదా, అందరికీ తెలిసిన ఆయన. బ్యూటీ, ఆయనకంటే బ్యూటీ, ఎందుకంటే మనం ముసలోళ్ళం అయిపోతాం కానీ భగవంతుడు ముసలోళ్ళు ఎవరు, ఒక స్టేజ్కి వచ్చాక అది ఆగిపోతుంది. అలాగే వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, చాలా చాలా తెలివైన వాళ్ళు. మనకు తెలియని అన్నీ ఆయనకు తెలుస్తూ ఉంటాయి. ఆయన చెప్తారు కదా అర్జునుడికి, నువ్వు నీ కృత జన్మలన్నీ నాకు తెలుసు కానీ నీకు నీ జన్మ మాత్రమే తెలుసు, నాకు అందరి కృత జన్మలు నాకు తెలుసు అని చెప్తారు కదా, అట్లా అనమాట. సో ఆయనకి అంత ఇంటెలిజెంట్. అలాగే రినౌన్సియేషన్, ఏదైనా పట్టుకున్నారనుకోండి, ఒక ఊర్లో ఉండరు, ఒక ఊర్లో కంసుడు ప్రాబ్లం చేస్తున్నాడు అనగానే వదిలేసి వెళ్ళిపోయారు వేరే దగ్గరికి, అట్లా అనమాట, రైట్. అట్లా తల్లిదండ్రులను వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు అట్లా. సో రినౌన్స్డ్, మనం అట్లా కాదు. రినౌన్స్ చేయాలంటే అసలు మనది ఏది కాదు అయినా కానీ నేను వదిలేసాను అంటాం, అట్లా కాదు. మనది ఏది కాదు అయినా మనం రినౌన్స్ ఎలా చేస్తాం? అట్లా అనమాట. సో మనం రినౌన్స్ చేయలేం. మనది ఏది కానప్పుడు మనం ఎలా త్యాగం చేస్తాం? అట్లా అనమాట. అంతా భగవంతుడిదే. సో ఇంకా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక జీవుడికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆయన అక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు సో ఒక సిచ్యువేషన్ని ఆయన కృష్ణ పరమాత్మ మనల్ని ఆ సిచ్యువేషన్లో క్రియేట్ చేయరంట. ఫస్ట్ మనం
డిజైర్ చేస్తేనే నాకు ఇది కావాలి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని ఏదైనా ఒక డిజైర్ వస్తేనే దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందంట. అంతేకాని మనల్ని భగవంతుడు కావాలని ఇగ్నరెన్స్లో పెట్టరు. ఓకే, ఇట్లా బెవిల్డరింగ్ సిచ్యువేషన్, ఇగ్నరెన్స్, అజ్ఞానంలో పెట్టరు. దానికి కారణం ఎవరు అని మనమే, జీవుడే అని ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్ని ఇప్పుడు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మృగారి మృగారి ఏం చెప్తాడు? మృగారి ఏం చేస్తాడు యాక్చువల్గా? ఆ, అడవిలో పశువులందరినీ చంపుతూ ఉంటాడు. కానీ ఎలా చంపుతాడు? సగం సగం ఆ, బతికి సగం చనిపోయినట్టుగా చేస్తాడు అన్నమాట. సగమే చంపుతాడు, మొత్తం చంపడు. అవి గిలగిలలు కొట్టుకుంటూ ఉంటాయి. అప్పుడు నారద ముని అక్కడ వచ్చి చూస్తూ ఉంటాడు. చూసి, అరే ఇదేంటి ఇలా చేస్తే, ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చూస్తే, ఎందుకయ్యా బాబు ఇలా చేస్తున్నావు అంటే, మా నాన్న నాకు ఇలాగే నేర్పించాడు, అందుకని నేను ఇలాగే చేస్తున్నాను అని అంటాడు అనమాట. అలాగే మణిగ్రీవన్ నలకువేర, రైట్, ఆయన వాళ్ళు అన్ని సంవత్సరాలు, లైక్ వేల సంవత్సరాలు చెట్లుగా ఉండాల్సిన అవసరం ఏముంది? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళ ఉన్న తమో గుణంలో, రైట్. అక్కడ అక్కడ వాళ్ళు జలకలాడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు చాలా చాలా రిచ్ కాబట్టి ఆ సంపద చాలా ఉంది. సో జలకలాడుతూ ఉంటారు, రైట్. జలకలాడుతూ ఉంటారు, పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఆ, కప్పేసుకుంటారు, వాళ్ళ ఒంటిని కప్పేసుకుంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? అలాగే ఉండిపోతారు. సో అందుకనే కృష్ణ నారద ముని ఏం చేస్తారు? చక్కగా, ఓకే, నువ్వు ఇంత తమోగుణంలో ఉన్నావు కదా, నీకు భగవంతుడి యొక్క కృప కావాలి అని చెప్పి అప్పుడు వాళ్ళని శపిస్తారు అనమాట. అప్పుడు కానీ మంచి జరిగింది. ఏమైంది? కృష్ణ పరమాత్మ వచ్చి వాళ్ళని ఆ శాప విముక్తం చేస్తారు. అలాగే రావణుడు ఏం చేశాడు? సీతామాత ఎక్కడో ఉంది, ఆ, ఆ, ఈయన ఎక్కడో ఉంటాడు. కానీ ఆయనకున్న ఆ తమోగుణం వలన ఆ ప్రాబ్లమ్ని కొని తెచ్చుకున్నాడు అనవసరంగా. ఆయనకున్న ఎన్నో పవర్స్ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ మనిషి. కానీ ఏమైంది? వాటిని తప్పు విధంగా వాడుకొని ఆయన స్టార్ట్ చేశాడు. శ్రీరాములు వారు ఎప్పుడు రాలేదు నేను రావణ్ణి చంపాలి అని. కానీ ఆ రావణుడే అలా ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడు, రైట్. అట్లా అలాగే సేమ్ హిరణ్యకశిపు కానీ, హిరణ్యాక్ష కానీ, హిరణ్యకశిపుడు ఏం చేశాడు? మొత్తం ఆ, మొత్తం అన్ని లోకాలు నా అధీనంలో ఉండాలి అనుకుంటాడు అనమాట. సో అందుకని దానికి అంత తపస్సు చేస్తాడు. సో స్టార్ట్ చేసింది ఎవరు? అట్లా లాస్ట్లో ఏమైంది? చనిపోతాడు. అట్లా హిరణ్యాక్ష కానీ, హిరణ్యకశిపు కానీ, కంసుడు కూడా అంతే. భగవంతుడు ఎవరనేది తెలుసుకోకుండా ఏం చేస్తాడు? భగవంతుడి పై విరోధం చేసుకుంటాడు. ఏమైంది? లాస్ట్లో చనిపోతాడు. అలాగే కౌరవులు, పాండవులు పక్కనే ఉన్నారు. పాండవులు అర్థం చేసుకున్నారు కృష్ణుడి యొక్క గొప్పతనం. కానీ అట్లీస్ట్ వాళ్ళ తల్లి ఏది చెప్తే అది విన్నారు. కానీ కౌరవులు ఏం చేశారు? వాళ్ళ తండ్రి కూడా తప్పు పాత్రలో వెళ్ళాడు, పిల్లల్ని కూడా తప్పు పాత్రలో పడేశాడు. సో ఏమైంది? లాస్ట్లో ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు, రైట్. మొత్తం 100 మంది చనిపోయారు, అందరూ చనిపోయారు. భస్మాసురుడు కూడా, రైట్. భస్మాసురుడు కూడా ఆయనే చేసుకున్నాడు. నాకు ఇటువంటి వరం కావాలంటాడు. ఆ వరం వలన ఏమైంది? డ్యాన్స్ చేస్తూ తల మీద ఆయనే పెట్టుకుంటాడు, ఆయన భస్మాసురుడు అయిపోతాడు. శిశుపాలుడు అంతే, భగవంతుడిపై ఎన్వి, రైట్, ఎన్వితో అలా అయిపోతాడు అనమాట. ఇంకా చాలామంది, ఇదొకటే కాదు, చాలామంది మదం వలన, పొగరు వలన, రైట్, దాని వలన ఏమవుతుంది? నేనే గ్రేటెస్ట్ అని చెప్పి ఏమైంది? వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. సో ఏంటంటే భగవంతుడు వీటిలో ఏది దాంట్లో మనం చేసే కర్మలు కానీ, మనం ఉండే డిజైర్స్ని కానీ ఆయన స్టార్ట్ చేయరు. మనమే చేస్తాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన వాటిని హనుమంతాచ అని ఉంది ఒకటి, ఉపదృష్ట హనుమంతాచ. మనం ఒక చిన్న స్లైడ్ చేశాను, దాంట్లో చూపిస్తాను. సో ఉపదృష్ట హనుమంతాచ, ఉపదృష్ట అంటే చూస్తూ ఉంటారు. ఏంటి నా డిజైర్స్ ఏంటి అనగానే హనుమంతాచ అనుమతిస్తూ ఉంటారు. ఎట్లా? మన కర్మలను బట్టి, కృతం కర్మలను బట్టి మనం ఏం చేసామో దానికి తగ్గట్టుగా మనకి ఎస్ నో చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగే సుపీరియర్ నేచర్, మనం యాక్చువల్గా ఎలా ఉన్నాం? మనము విభు ఆత్మ, అణు ఆత్మ, మనం కూడా తెలుసుకున్నాం కదా. సో ఎట్లా అంటే గోల్డెన్ మౌంటైన్ ఉంది, ఒక పెద్ద గోల్డ్ మౌంటైన్ ఉంది. గోల్డ్ మౌంటైన్లో ఒక చిన్న ఒక 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 టప్పను కొట్టామనుకోండి, కొంచెం బయటకు వస్తుంది కదా, అది మనం అనమాట. ఆ చిన్న అణు మనము. ఆయన విభు, ఆయనకి మనకి తేడా లేదా అంటే చాలా తేడా ఉంటుంది. ఎట్లా? క్వాంటిటీ వైజ్గా సేమే, కానీ క్వాంటిటీ వైజ్గా చాలా మనకి ఆయనకి ఎటువంటి మనం పోలిక చేసుకోలేం. భగవంతుల వారు అంత గొప్పవాళ్ళు, రైట్. అంత తేడా ఉంది, చాలా చాలా తేడా. అలాగే నిజం చెప్పాలంటే జీవుడికి
ఈ శరీరం ఇవ్వబడింది. అలాగే ఒకవేళ ఈ శరీరం లేదనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఏమైనా చేయగలడా? సరే సరే, జీవుడికి శరీరం ఇచ్చేశారు, దాన్ని మెయింటైన్ చేయలేదు భగవంతుడు. ఏం చేస్తాడు జీవుడు తనకు తాను మెయింటైన్ చేసుకోగలడా? ప్రకృతి భగవంతుడిదే, రైట్? మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే, రైట్? మయధ్యక్షేణ ప్రకృతి. అలాగే ఇప్పుడు నేను ఒక చిన్న, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. మనము భగవంతుడి ఇచ్చిన ఈ రైట్ భగవంతుడికి ఇచ్చిన ఈ అన్ని వెజిటేబుల్స్ అది ఇది అన్ని తీసుకొని మనము చక్కగా భగవంతుడికి నైవేద్యం లైక్ ఆఫరింగ్ చేసి మళ్ళీ మనం తర్వాత మనం తీసుకుంటున్నాం ప్రసాదం లాగా. ఓకే, మరి అది ఏదైతే మనం వండుతున్నామో అదంతా ప్రకృతి అయితే మనం మన శరీరం దాని వలన పెరుగుతుంది కాబట్టి మన శరీరాన్ని కూడా యాక్చువల్గా అది కూడా ప్రకృతే అని అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకోవట్లేదు. మెల్లమెల్లగా మనం డివోటీషిప్లో మనం గ్రో అవుతూ ఉంటే అది మనకు అర్థమవుతుంది. ఆ, మనం యాక్చువల్గా మనం అంతా ప్రసాదం అంతా తీసుకుంటాం, కానీ మనం ఈ శరీరాన్ని భగవంతుడికి మనం రిలేట్ చేయలేకపోతాం. సో రిలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ శరీరం కూడా భగవంతుడి ప్రకృతే. ఎందుకు? ఎప్పుడైతే మనము కాల్ చేస్తాం అనుకోండి, చనిపోయిన తర్వాత కాల్ చేస్తారు, కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? అది బూడిదైపోతుంది కదండి. సో అది కలిసిపోతుంది, మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. సో అందుకనే ఈ శరీరం కూడా భగవంతుడి యొక్క ప్రకృతి, మనది కాదు అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత చక్కగా ఆయన మనకి అన్నీ ఇస్తున్నారు, అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మనం ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అది బ్లడ్లో కలుస్తుంది, అది అన్ని బాడీస్లో వెళ్తుంది, అన్ని శరీరంలో అన్ని పార్ట్స్కి వెళ్తుంది, ఆ శరీరం పెరుగుతుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరిగిపోతాం, ఇంత 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 పెరుగుతాం కదండి. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మనం ముసలం అయిపోతాం. ముసలు ఎవరికి ఉండదు, నేను ఎప్పుడు ముసలోని అయిపోతాను ఎవరు ఆలోచించరు. కానీ ముసలితనం అనేది ఇవ్వబడుతుంది. ఎందుకట్లా? అందుకనే చెప్తున్నారు కదా, మయధ్యక్షణ ప్రకృతి, ఈ ప్రకృతి నా ఆధీనంలో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఈ ఈ శరీరం కూడా భగవంతుని యొక్క ప్రకృతే. ఆయన డిసైడ్ చేస్తారు మనం ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు మనం ముసలి అయిపోతాం, ఎప్పుడు ఈ శరీర త్యాగం చేస్తాం, అంతా ఆయన డిసైడ్ చేస్తారు, మనది కాదు. ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క ప్రకృతి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే మన మన జీవుడి యొక్క పవర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు శ్రీల ప్రభుపాల్ వారు. ఇంకా విభు, ఇంకా అణు, రైట్? భగవంతుడు విభు, మనమేమో అణు, అటామిక్, చాలా చిన్నగా, మనది చాలా చిన్నది. కానీ మనకి ఒక ఫ్రీ విల్ అనేది ఇవ్వబడుతుంది. ఎప్పుడు భగవంతులు వారు ఎక్కడన్నా చెప్పారా? జుట్టు పట్టుకొని లేదా చెవు పట్టుకొని నువ్వు ఇది చెయ్యి, అలా చెయ్యి అని అర్జునుడికి మొత్తం భగవద్గీత చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఏం చేయాలో డిసైడ్ చేసుకో అని చెప్పారు. అంతేగాని అంతా విన్నావా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా అది చేయని అన్నారు. అంతేగాని ఎప్పుడు జుట్టు పట్టుకోవడం కానీ ఫోర్స్ఫుల్గా ఏది చేయలేదు, రైట్? అట్లా ఉంటుంది అనమాట. అలాగే ప్రతి జీవుడికి ఒక ఫ్రీ విల్ అనేది ఉంటుంది, రైట్? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫ్రీ విల్ కూడా భగవంతులు వారు ఇస్తున్నారు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఆ ఫ్రీ విల్ అంటే మనం ఏది మనము అనుకున్నా కానీ అది భగవంతుడి వారి యొక్క, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను చాలా పవర్ఫుల్ అవ్వాలి, నేను చాలా ఫ్రీడమ్గా ఉండాలి, నేను చాలా అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను నీళ్ళలో జలకలాడాలి అంటే వాటన్నిటికీ బాడీ జీవుడు సొంతంగా చేసుకోగలడా? లేదు. అవన్నీ ఫుల్ఫిల్ చేసేది ఎవరంటే భగవంతులు వారే అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఓకే, ఇంకా బివిల్డర్డ్, మోహితులు అయిపోతాం. ఆ డిజైర్ అని ఈ డిజైర్ అని మోహితులు అయిపోయి, కానీ వాటన్నిటినీ భగవంతుడే మన కర్మలను బట్టి అలౌ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కానీ అనేది ఇంపార్టెంట్. కానీ ఆ యాక్షన్కి రియాక్షన్కి, రైట్? మన కర్మలకి దానికి వచ్చే రియాక్షన్కి అది భగవంతుడికి ఎటువంటి నింద మనం మోపలేము, దానికి ఆయన బాధ్యులు కాదు. ఓకే, నెవర్ రెస్పాన్సిబుల్, అంటే భగవంతుడు ఎప్పటికీ బాధ్యులు కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్యలో కొన్ని సంఘటనలు జరిగినాయి, మన ఎన్నో జరిగినాయి, కానీ కొన్ని మనం మాట్లాడుకుందాము. ఈ మధ్యలో ఏమైందంటే, నేను ప్లేస్ చెప్పను. సో ఏమైతుందంటే, ఒక కోచ్ ఉంటారు, ఆయన ఏం చేస్తారంటే, అది యాక్చువల్గా ఏంటంటే షూటింగ్ కోచ్ అనమాట. అంటే ఈ పిస్టల్లో వాళ్ళు ఒలింపిక్స్కి అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో పిల్లలందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట షూటింగ్లో. సో ఈయన కోచ్ ఏం చేస్తాడంటే, ఒక క్యాండిడేట్ని, ఓకే నువ్వు అంత షూటింగ్ అయిపోయింది, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడి అంతా చేసిన తర్వాత నేర్చుకోవడం అదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళని ఏం చెప్తారంటే, నీకు అసెస్మెంట్ చెయ్యాలి రా అని చెప్తారనమాట. అందరికీ అసెస్మెంట్ అయిన తర్వాత, ఓకే నీకు కూడా అసెస్మెంట్
నీ ఒక క్యాండిడేట్కి అసెస్మెంట్ చేయాలని చెప్పి ఆయన హోటల్ రూమ్కి పిలుచుకుంటాడు. హోటల్ దగ్గర పిలుచుకుంటారు, కింద కూర్చుంటారు కదా, కింద నుండి మళ్ళీ రూమ్కి పిలుచుకుంటాడు. రూమ్కి పిలిచి ఆ అమ్మాయితో బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది, ఆమె యాక్చువల్గా 17 ఏళ్ళే ఆమెకి. సో ఏమవుతుందంటే ఆమె పోయి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తుంది, వాళ్ళు పోయి పోలీసులకు కంప్లైంట్ చేస్తారు, పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసేస్తారు. సో ఇది పాస్కో యాక్ట్లా వస్తుంది. సో ఎప్పుడైనా 18 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళని మనం ఏదైనా అటువంటి ఆ, చెడు బ్యాడ్ బిహేవియర్ చేస్తే వాళ్ళని పాస్కో యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏం జరుగుతుందో తెలుసా అండి, వాళ్ళని 20 ఏళ్ళు వాళ్ళని జైల్లో కూర్చోబెడతారు. సో అంటే చూసారా, అతను మైండ్ని కంట్రోల్ చేసుకోలేక అతను జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, ఆ, ఈ శరీరం ఎవరిది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, నేనెవరిని, భగవంతులు ఎవరు, ఇదంతా తెలుసుకోకుండా ఏం చేశాడు, అతని మనస్సుని అతను ఫాలో అయిపోయాడు. ఏమైంది, ఒక మిస్టేక్ చేస్తే ఏమైంది, 20 ఏళ్ళ ఆ, జైలు పాలైపోయాడు. రైట్, అది సో ఎందుకు ఇట్లా, అజ్ఞానం వలన. ఓకే, అలాగే నిన్ననే మనం చూసాం ఎయిర్పోర్ట్లో ఏదో బ్యాగేజ్ చెకింగ్ చేసుకుంటూ అతను ఆ ఫారిన్ లేడీని మెన్స్ టాయిలెట్ తీసుకెళ్ళి ఆమెతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు. ఏమైంది, అతని జాబు పోయింది, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సో చూసారా, అంటే ఇంకోటి అలాగే హెల్త్ ఇష్యూస్ ఏదో చెప్పి చాలా చీటింగ్ చేసి, రైట్. నిన్న ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, ఒకతనికి ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఏదో అతను డాక్టర్ దగ్గర పోకుండా పక్కన రోడ్డు మీద ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఓకే దీన్ని నేను సరిగ్గా చేస్తాను, దీనికి చాలా చాలా అది యాక్చువల్గా ఆ మెడిసిన్ కరెక్ట్ మెడిసిన్ కాదు, ఏదో చెప్పేసి ఏదో మూలికలు అది ఇది చెప్పేసి 45 లక్షలు ఖర్చు పెట్టిస్తారు వాళ్ళని. ఓకే, అతనికి ఏదో ఇష్యూస్ ఉంటాయి, అతను డాక్టర్ దగ్గర పోకుండా ఈ రోడ్డు పక్కన ఉండే వాళ్ళతో వెళ్తాడు. 45 లక్షలు చీట్ చేశాడంట అతను, వాళ్ళని క్వాక్స్ అంటారు. ఓకే, సో అట్లా అనమాట. అలాగే నార్త్ ఇండియాలో కూడా ఒకసారి ఏమవుతుందంటే 60 ఇయర్స్ వాళ్ళు ఒక కపుల్ ఉన్నారు, 60 ఇయర్స్ ప్లస్ కపుల్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫ్రాడ్ అని అదని ఇదని చెప్పి మీకు బాగా డబ్బులు ఇస్తామని చెప్పి బాగా దానికి ఇంకా డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్పి 14 కోట్లు తప్పుగా ఇన్వెస్ట్ చేయించి ఆ డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు. అలాగే ఈ మధ్యలో ఒక గ్రేట్ ఒక ఆఫీసర్ వాళ్ళ వైఫ్ కూడా ఏమైంది, 3 కోట్లు 2.5 కోట్లు అట్లా, ఎంత తెలివైన వాళ్ళు అయినా కానీ వాళ్ళు కూడా ఫ్రాడ్లోకి వెళ్ళిపోయారు. అలాగే ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మనం ఏం చూస్తున్నాము, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏమవుతుంది, పెళ్లి చేసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళని మనము అంటే ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, దాన్ని బ్రేక్ చేయలేము. సో ఏం చేస్తున్నారు ఈ మధ్య, లివ్ ఇన్ రిలేషన్షిప్ చేస్తున్నారు. కొంతమంది ఆమె ఏమైందంటే కొద్ది రోజులు బాగానే చేసుకున్నారు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత ఏమైంది, ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట. గవర్నమెంట్ జాబ్ రాగానే ఏమవుతుంది, ఆయన వెళ్ళిపోతాడు, ఆ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు, ఆయన ఏంటంటే నాకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈమెతో నేను ఉండను అని చెప్పి ఆమెను వదిలేస్తాడు. ఆమె సిగ్గుతో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సో చూసారా, అంటే మైండ్ని మనము సరిగ్గా ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉంటామో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీటిల్లో పడిపోతామన్నమాట. ఓకే, చూసారా, మైండ్ని ఎప్పుడైతే మన కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు రాధేశ్యామ్ ప్రభుజీ వస్తారు, జైలుకి వెళ్తారు, అంటే జైల్లో ప్రీచింగ్ కోసం. ఓకే, జైల్లో ప్రీచింగ్కి వెళ్తే డివోటీస్ అందరు అంటారు, ప్రభుజీ ఇవాళ చాలామంది, ఇవాళ 500 మందిని మనం ప్రీచ్ చేస్తాము అంటే, ఏంది ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను అని తీసుకెళ్ళగానే జైలు అనమాట, జైల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ ప్రీచింగ్ చేయించి అంతా చేస్తారనమాట. సో ప్రభుజీ కొంతమందిని అడిగారనమాట, ఏంటయ్యా బాబు, ఎందుకు నువ్వు అంత మంచివాళ్ళగానే ఉన్నావు, ఏమైంది, ఎందుకు ఇలా తప్పు చేసావు, ఎలా వచ్చావు నువ్వు ఈ జైల్లో ఎందుకు పాలయ్యావు అంటే, వాళ్ళు అంటారనమాట, క్షణికావేశంలో అయిపోయింది ప్రభుజీ, నేనేం చేశానో నాకే తెలియదు, అంత అలా క్షణికావేశంలో అంతా అయిపోయింది, నేను ఇలా జైలు పాలైపోయాను అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళందరూ మైండ్ని కంట్రోల్ చేసుకోలేక, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసుకున్నారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అందుకనే అజ్ఞానంలో ఉండడం మంచిది కాదు అనేది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అలాగే నేను బాధ్యుడిని కాదు, నువ్వే బాధ్యుడివి. సో అందుకనే ఎవరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, జీవుడే కరెక్ట్ చేసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అలాగే మరి కొంతమంది అనొచ్చు, ఏంటి భగవంతుడు అక్కడెక్కడ ఉంటారు కదా, నేనేమి ఇక్కడ ఉన్నాను, భగవంతుడు భగవద్ధామంలో ఉంటారు కదా అంటే, అది కూడా ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఏంటంటే, నేను ఎప్పుడు పరమాత్మలాగా, సూపర్ సోల్ లాగా నేను ఎప్పుడు
ఆ, జీవుడి పక్కనే ఉంటాను అని ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక ఫ్లవర్ ఉందనుకోండి, ఒక పువ్వు ఉంది, ఆ పువ్వుకి సువాసన ఉంటుంది. దాని పువ్వుకి దగ్గరగా ఉంటేనే కదా మన దాని సువాసన తెలిసేది. మనం అక్కడెక్కడో చాలా దూరంగా ఉన్నామనుకోండి, మనకు దాని సువాసన వస్తుందా? రాదు. సో అందుకనే క్షీరోదక్షాయి విష్ణులాగా, పరమాత్మలాగా, కృష్ణ పరమాత్మ మన మన దగ్గరే ఉంటారు. ఆయన మనం ఏం ఆలోచిస్తున్నాము, ఆ, మనకేం కావాలి, మనం భక్తిలో ఉన్నామా, భక్తిలో లేమా, మన ఆలోచనలు ఏంటి, మన డిజైర్స్ ఏంటి, మన ఇంటెన్షన్స్ ఏంటి, అన్నీ ఆయనకి తెలుసు. సో మొన్న శ్రీప్రద మాతాజీ ఒక శ్రీమద్ భాగవతం క్లాస్ ఇస్తూ ఉన్నారు శేషాద్రపురం వాళ్ళకి, భక్తి వైభవ దాని మీద. సో ఆ క్లాస్లో మాతాజీ చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి 3 లైఫ్స్ ఉంటాయంట. ఏంటంటే పబ్లిక్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అలా ఉంటాయన్నమాట. పబ్లిక్ లైఫ్లో ఒకలాగా ఉంటారంట, అలాగే ఫ్యామిలీ లైఫ్లో ఒకలాగా ఉంటారంట, అలాగే ప్రైవేట్ లైఫ్లో ఒకలాగా ఉంటారంట. కానీ కృష్ణ పరమాత్మకి మనం ఏం చేస్తున్నాం, మనం ఏ లైఫ్లో ఉన్నా కానీ ఆయనకు అన్నీ తెలుసు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే ఆ, ఇంకా కానీ భగవంతుడు మాత్రం అందరికీ న్యూట్రల్గానే ఉంటారు. కానీ ఆయనకున్న మన జీవుడికున్న ఇండిపెండెంట్, నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి, ఆయనకున్న డిజైర్స్ని ఆయన ఎలాగైనా ఫుల్ఫిల్ చేస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఉం? మనం సచ్చిదానంద విగ్రహ కదా, మరి మరి అజ్ఞానంలోకి ఎట్లా వచ్చాము అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. 3వ చాప్టర్లో 38th శ్లోక. ఓకే, ఇది మనకి చెప్తున్నారు ఏంటంటే 3 విధాలుగా. ఓకే, 3.38 నుండి 3.45 వరకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫైర్ ఎట్లాగైతే అగ్నిని పొగ కప్పేస్తుంది కదండి, అది ఒక విధానం. ఓకే, అదేంటంటే దాన్ని ఎలా ఒక 3 విధాలు ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మనం దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఏంటంటే అగ్నిని పొగ కప్పేస్తుంది, ఫస్ట్ది. రెండోది ఏంటంటే అద్దం ఉంది, అద్దాన్ని మనము ఒక రోజు అంటే ఒక ఇంట్లో చాలా రోజుల వరకు తోడడం కడగడం చేయలేదనుకోండి, అద్దం మీద దుమ్ము పడిపోతుంది కదండి, అట్లా అదొకటి. ఓకే, అద్దం మీద దుమ్ము. అలాగే ఇంకోటి ఏంటి, ఎలాగైతే బిడ్డని వూంబ్ కవర్ చేసేస్తుంది కదా, ఏమంటారు దాన్ని, బిడ్డని వూంబ్ అంటే తెలుగులో ఏమంటారు? మాయ 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 గర్భస్థ శిశువుని మాయ కప్పినట్టుగా ఉన్నది. ఆ, గర్భస్థ శిశువుని వూంబ్ కవర్ చేస్తుంది అట్లా అనమాట, రైట్. వూంబ్ నిమ్మ మావి చేత అంటారు ప్రభుజీ, పిండము కప్పబడినట్టు. మావి చేత కప్పబడింది అంటారు. మావి చేత మావి పిండము అవి కప్పబడినట్టు. అంటే వూంబే కదా, అంతేనా? అంతేనండి, ఆ, మావి పొగ చేత చేత మావి అగ్ని చేత మావి గర్భస్థ చేత శిశువు శిశువు ఉమ్మనీరు నిమ్మనీరు అంటారు. పొగ పొగ చేత అగ్ని మావి చేత శిశువు శిశువుని మావి మావి చేత కవర్ చేసినట్టుగా. మురికి పిండము చేత అద్దము కప్పబడినట్లు. కప్పబడును, అట్లా మాయ మన బుద్ధిని కప్పేస్తుంది. ఎస్ కరెక్ట్. ఓకే, సో ఈ 3 వేస్గా. ఓకే, దాని వూంబ్ని ఏంటంటే మావి అంటారు. ఓకే, సో ఎట్లాగైతే బిడ్డని కవర్ చేస్తుందో వూంబ్, అట్లా అనమాట. ఎందుకంటే వూంబ్లో బిడ్డ ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ఈ 3 వేస్గా ఈ ఫస్ట్ వే ఏంటి? ఓకే, ఎట్లాగైతే ఫైర్ని అంటే అగ్నిని పొగ కప్పడం అంటే దాన్ని ఎలా రిలేట్ చేస్తున్నారంటే, ఇక్కడ ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్లో ఫస్ట్ టైం వస్తారు కదా, ఫస్ట్ టైం వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ వాళ్ళు ఇంకా కృష్ణ కాన్షియస్నెస్లో లేరు కదండి. అట్లా వాళ్ళు చిన్నగా మెట్లు ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళని ఈ పొగ ఏంటంటే వాళ్ళలో కృష్ణ చైతన్యం ఉంది, కానీ అది ఇంకా బయటికి రాలేదు, లోపల డార్మెంట్ స్టేజ్లో ఉంది అని చెప్తున్నారు అనమాట. అలాగే ఎందుకంటే ఫైర్, అగ్ని అనేది ఉంది, కానీ అది పొగతో అది కప్పిబడి ఉంది. సో అట్లా దాన్ని అలా రిలేట్ చేస్తున్నారు. అలాగే ఆ, దుమ్ము ఎలాగైతే ఈ మిర్రర్ని దుమ్ము ఎలా కవర్ అవుతుందంటే, ఎలాగంటే దాన్ని ఎలా క్లీన్ చేస్తామంటే చాంటింగ్ ప్రాసెస్ ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు, హరే కృష్ణ మహామంత్రం ద్వారా. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని ద్వారా ఏం చేయొచ్చు, మనం ఎలాగైతే మిర్రర్ మీద ఉన్న ఆ దుమ్ముని, అద్దం మీద ఉన్న దుమ్ముని క్లీన్ చేస్తామో, అలాగే మనలో ఉన్న బ్యాడ్ కాన్షియస్నెస్ని, బ్యాడ్ చేతనాన్ని మనము ఈ చాంటింగ్ అనే ప్రాసెస్ ద్వారా మనము క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మన ఇంటెన్షన్ ఏంటి,
ఇంద్రియ సుఖాలు జనరల్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, జీవులు అజ్ఞానంతో ఏం చేస్తుంటారు, ఈ ఈ ఇంద్రియ సుఖాలు చేస్తూ చేస్తూ ఇదే ఆనందం అనుకుంటారు. కానీ దాన్ని ఈ బ్యాడ్ చేతనాన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే భగవంతుడి నామాన్ని మనము అటెన్షన్ ఇవ్వాలి. మన ఇంద్రియాలకు కాదు అటెన్షన్ ఇవ్వాల్సింది, మైండ్కి కాదు అటెన్షన్ ఇవ్వాల్సింది, భగవంతుడి యొక్క నామాన్ని. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చేతో దర్పణ మార్జనం, అప్పుడు మనం మనలో ఉన్న చేతనాన్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. ఎట్లా? ఎందుకంటే మనం భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నాం, రైట్? అట్లా అనమాట. ఎందుకంటే మనము భగవంతుడి యొక్క అంశలం. భగవంతుడికి అంశ ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికే అటెన్షన్ ఇవ్వాలి. అంతేగాని నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను నేను ఇండిపెండెంట్ అయిపోతానంటే ఏమవుతుంది, మనల్ని తీసుకొచ్చి ఇటువంటి ఈ రైట్ ఈ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నమహితే. అది తెలియక మనం ఇక్కడికి వచ్చేస్తాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? మమవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతి స్థాని, ఈ ప్రకృతిలో కష్టపడుతున్నారు. ఎట్లా? 6 సెన్సెస్. ఏంటది? 5 సెన్సెస్ ప్లస్ మైండ్, దాంతో మనం ఎందుకంటే మనం భగవంతుడిని ఎన్విలో వచ్చాం. అదే భగవంతుడే అన్నీ చేస్తున్నారు, మరి నా సంగతి ఏంటి? భగవంతుడికే అటెన్షన్ వస్తుంది, మరి నా సంగతి ఏంటి? మరి నేను అనగానే మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అలాగే ఆ, అలాగే ఈ ఎంబ్రియో ఎప్పుడైతే ఈ మావిచ్చే రైట్ పిండం కవర్ అవుతుంది కదా, అట్లా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెట్లతో కంపేర్ చేస్తున్నారు. చెట్లు ఎలా ఉంటాయి? చెట్లు ఎప్పుడైనా చెప్తాయా ఎవరికైనా, నన్ను కట్ చేయొద్దు అని అంటాయా? లేదంటే ఈ నా ఫ్రూట్స్ ఇవన్నీ మీరు తీసుకెళ్ళొద్దని అంటాయా? అనలేవు. అవి రెబెల్ చేయలేవు, రైట్? హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాయన్నమాట. వాళ్ళని దీంతో కంపేర్ చేస్తారు. సో అట్లా అనమాట. మనం అజ్ఞానం కూడా ఇలాగ కవర్ అయి ఉంటుంది. సో మనము ఎన్ని డిగ్రీస్ ఆఫ్ లస్ట్తో మనము కవర్ అయిపోతాం అనమాట. ఆ లస్ట్ ఏంటి? లస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్వి. అంటే ఎంత ఎక్కువగా మనం భగవంతుడిని ఎన్వి చేస్తామో దానికి తగ్గట్టుగా మనలో ఆ కామం అనేది ఉంటుంది. అంటే కామం అంటే ఒట్టి అదే కాదు, ఏంటంటే నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలి భగవంతుడితో, అది అక్కడ మెయిన్. అదొకటి. కానీ ఇంకోటి కూడా ఏంటంటే నేను భగవంతుడికి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలి. అప్పుడు మనని, ఎందుకంటే మీరు చూడండి, కొంతమందిని డివోటీ ఇదిగో భగవద్గీత తీసుకోండి, చాంటింగ్ చేయండి అనగానే వాళ్ళు తొందరగా రారు. కొంతమంది ఏమో టక్కన వచ్చేస్తారు, చాలా తొందరగా వస్తారు. కొంతమంది ఏమో చాలా చాలా లేట్గా వస్తారు, మెల్లగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కవర్ అయిపోయి అన్నారు అనమాట. కొంతమంది చాలా తక్కువ కవర్ అయి ఉన్నారు, అట్లా అనమాట. ఓకే, అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాగే కొంతమంది ఏంటి, ఎప్పుడైతే మనము కృష్ణుని డిజైర్ చేస్తాము, ఎస్ అయిపోయింది, ఇప్పటిదాకా నేను చేశాను, తప్పులు చేసేసాను, ఇప్పుడు నేను కరెక్ట్ చేసుకోవాలి, నాది నేను కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు మనకి చక్కగా మనల్ని మనకి మనకి మన జీవితంలో డివోటీస్ని పంపిస్తారు, భగవద్గీత వస్తుంది, క్లాసెస్ వస్తాయి, అట్లా అనమాట. ఎప్పుడైతే మనం ఒక స్టెప్ తీసుకున్నామో, మనం స్టెప్ తీసుకోవాలి కదండి. ఎస్కలేటర్ ఉంది, మాల్లో ఎస్కలేటర్ ఉంది, పక్కనే మెట్లు కూడా ఉంటాయి. మనం మెట్లే ఎక్కుతాము, మెట్ల దగ్గరికి వెళ్తే మెట్లు ఎక్కుతాము. కానీ ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళంటే మనం దాని దగ్గరికి వెళ్ళాలి. అది మన దగ్గరికి వస్తుంది ఎస్కలేటర్, బాబు నేను వస్తున్నాను నీ దగ్గరికి అని పరిగెత్తుకుంటూ వస్తుంది ఎస్కలేటర్. లేదు, మనమే ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళి ఆ మొదటి మెట్టు ఎక్కగానే ఎస్కలేటర్ మనల్ని పైకి తీసుకెళ్తుంది, అట్లా అనమాట. అలాగే మనం భగవంతుడి వైపు దృష్టి మళ్ళిస్తే భగవంతుడు మనకి అన్ని విధాలుగా మనం భక్తులు అయ్యేలాగా మన వైపు అన్ని హెల్ప్ పంపిస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో నేను ఒక చిన్న అందుకనే ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చిన్న పిల్లల నుండే, ఎప్పుడైతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని చక్కగా మనం కృష్ణ కాన్షియస్లోకి తీసుకొస్తే వాళ్ళకి ఈ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, ఇది ఈ ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్ మన ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఇది భగవంతుడు పంపించిన మోహం కావడానికి, మనం తెలుసుకోవడానికి, మనం భగవంతుడి నుండి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేము, నేను భగవంతుడిలాగా అవ్వలేను అని తెలుసుకోవడానికి ఇదంతా ఉంది. అందుకని నేను దీంతో జాగ్రత్తగా ఉండాలి అని పిల్లలకి తెలిసిపోతుంది. అందుకనే చిన్నప్పటి నుంచే మనము పిల్లల్ని చక్కగా ఈ కృష్ణ చైతన్యంలోకి తీసుకొస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్లస్ చక్కగా వాళ్ళు ఇంకా చాలామందికి ప్రీచ్ కూడా చేయగలరు. అట్లా చాలా తొందరగా వాళ్ళు తెలుసుకోగలరు, రైట్? కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి, డిఫరెన్షియేషన్ చేయడం, ఓకే, మంచి ఏంటి చెడేంటి అనేది తెలుసుకుంటారనమాట. ఓకే, సో ఇలాగే
నేను ఒక చిన్న ఇది చేశాను, అది షేర్ చేస్తాను మీకు. 1 minute పీపీటీ. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ మనకి? ఉపద్రష్ట హనుమంతాచ అని చెప్తున్నారు. నేను అందరిలో ఉన్నాను, కానీ నేను చూస్తూ ఉన్నాను, అందరిని మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఉపద్రష్ట అంటే చూస్తూ ఉన్నాను, హనుమంతాచ అంటే నేను మీ డిజైర్స్ని తగ్గట్టుగా నేను మీ మేము అన్నీ మీకు అనుమతిస్తాను అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసారు 2 పక్షులు ఉన్నాయి. ఆ పక్షి ఏమో ఫ్రూట్స్ని తింటా ఉంది, ఇంకో పక్షి ఏమో చూస్తూ ఉంది. ఓ, ఎప్పుడు ఈ ఈ పక్షి నా వైపు ఎప్పుడు చూస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా కృష్ణ పరమాత్మ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ జీవుడు ఆ, ఈ మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో ఇంద్రియ సుఖాలనే చేస్తూ ఉన్నాడు. నా వైపు ఎప్పుడు మళ్ళీతాడబ్బా, ఇతని దృష్టి నా వైపు ఎప్పుడు వస్తుందబ్బా అని చూస్తూ ఉన్నారనమాట. సో మనకు తగ్గట్టుగానే రైట్, మనం చెడు వైపు వెళ్తే ఆయన అది అవ్వడానికి ఆయన హెల్ప్ చేస్తారు. అలాగే ఆయన వైపు మనం దృష్టి మళ్ళించినప్పుడు కూడా ఆయన మళ్ళీ భక్తిలోకి రావడానికి ఆయనే హెల్ప్ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మనం ఎవరం మరి? చూసారా, ఇక్కడ కనిపిస్తుందా మనం ఎవరం అనేది? ఇక్కడ కనిపిస్తుందా? ఎవరైనా చెప్పగలరా? ఏమీ లేదు ప్రభుజీ అక్కడ. కనిపిస్తాను. మనం కృష్ణ దాసులం ప్రభుజీ. ఆ? భగవద్ దాసులం ప్రభుజీ. సో మనము భగవద్ దాసులం, కృష్ణ దాసులం. ఎస్, మనము ఆత్మని మనము చూడగలము. కృష్ణ దాసులం. మనం ఆత్మని చూడలేము, చూడలేము. నశింపజేయలేము, మంటలో పడేయలేము, ఏమీ చేయలేము. రైట్, అట్లా మనం ఇది. ఓకే, మనకున్న కెపాసిటీ ఇది. ఈ కెపాసిటీతో మన భగవంతుడిని, నేను కూడా భగవంతుడి భగవంతుడిపై ఎన్వి చేస్తున్నాం. ఏంటది? భగవంతుడికి అన్ని అటెన్షన్ వస్తుంది, అందరూ భగవంతుడికే అటెన్షన్ ఇస్తున్నారు, మరి నా సంగతి ఏంటి అనగానే మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారనమాట. ఎట్లా మనం ఇందాక ఫస్ట్లోనే తెలుసుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు ఏంటది? వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్. ఈ 6 ద్వారా మనము అటెన్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. రైట్, సో అట్లా అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు అక్కడ ఖాళీ షీటు ఆత్మ అంటే ఆత్మ కనిపించదని అంటే నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? ఎస్, ఆత్మ అంటే జీరో. ఆత్మ అంటే ఏంటంటే మనం ఇక్కడ చెప్పేది ఈ శరీరం కూడా మనది కాదు, ఈ శరీరం ఇవ్వబడి అట్లా అనమాట. రైట్, మన కెపాసిటీ ఏంటనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. జీవుడు జీరో, ఏది ఇచ్చినా కానీ భగవంతుడు ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా జీవుడు ఏమైనా చేయగలడా? నాకు ఒక జ్వరం వచ్చింది, నేను సొంతంగా అది పోదు, దానికి ఏదో మాత్రలు వేసుకోవాలి లేదా వెయిట్ చేయాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ పరమాత్మ ఏమైనా చేయగలరు. ఇప్పుడు రష్యాలో భయంకరమైన ఇది వచ్చింది, స్నో వచ్చేసింది, అది మొత్తం బిల్డింగ్స్ని కవర్ చేసేసింది. అది జీవుడు నాకు వద్దు అంటాడు, కానీ అది అతని ఇది లేదు, కంట్రోల్లో లేదు, భగవంతుడి కంట్రోల్లో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఏది ఇచ్చినా తీసుకున్నా కానీ అది భగవంతుడి నిర్ణయమే, మనది కాదు. రైట్, మన కెపాసిటీ జీరో అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. జీవుడు జీరో, కానీ నేను హీరో అవ్వాలనుకుంటా ఉంటాడు. ఎట్లా? భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ద్వారా. అది మనం చేసిన తప్పు అనమాట. సో అందుకనే మరి కృష్ణ పరమాత్మ ఏం చేశారు? మనకి హోప్ ఇస్తున్నారు, అలాగే మనకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఇస్తున్నారు. ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ప్రకృతిని సరిగ్గా వాడుకోకపోతే, అందరూ దయచేసి మ్యూట్లోకి వెళ్ళండి. సో ఏంటి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ ప్రకృతిని సరిగ్గా వాడుకోలేదనుకోండి, ఏమవుతుంది? వరేనైనా వేరే వేరే శరీరాలు కూడా ఉన్నాయి. నువ్వు ఈ శరీరంలో నువ్వు పశువులాగా ఉన్నావనుకోండి, చెట్లలాగా, పక్షుల్లాగా, కీటకల్లాగా, సర్పాల్లాగా, లేదంటే పశువులాగా ఉన్నావనుకో, నేను తీసుకెళ్ళి ఆ బాడీలో పడేస్తాను అని ఇక్కడ మనకి హోప్ ఇస్తున్నారు. ఒక వార్నింగ్ ఇస్తున్నారు, ఒక హోప్ కూడా ఇస్తున్నారు. హోప్ ఎట్లా? అట్లీస్ట్ నువ్వు హ్యూమన్ జన్మ ఇచ్చాను, నేను నీకు మనిషి జన్మ ఇచ్చాను, నువ్వు మరి వాడుకో మంచిగా. నువ్వు సరిగ్గా వాడుకోలేదనుకో ఏమవుతుంది? నిన్ను తీసుకెళ్ళి ఈ 80 లక్షల స్పీసీస్, మనం 4 లక్షలు, మిగతావి 80 లక్షలు. చూసారా, చాలా ఎక్కువ. మనం చాలా భయంగా ఉండాలి యాక్చువల్గా, నిజం చెప్పాలంటే. 4 లక్షలు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, కొంతమంది అంటే ఈ త్రిగుణాలలో రైట్ పర్సంటేజ్ ఆఫ్, కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది తమగుణంలో ఉంటారు, కొంతమంది అది పర్సంటేజ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అట్లా అనమాట. అట్లా 4 లక్షల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషులు ఉన్నారు. అలాగే 80 లక్షలు వేరేవి కూడా ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, కొంతమంది మీరు చూడండి, మనం పాశ్చాత్య దేశాలకు వెళ్ళినా, లేదంటే మన దేశంలో కూడా ఇప్పుడు అందరూ గోవా అంటారు, కేరళ అంటారు. వెళ్ళి ఏం చేస్తారు? ఆ నీళ్ళల్లో జలకాలాడడం చాలా ఇష్టం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ భూలోకం ఎక్కడి నుంచి వస్తుంది,
అంటే డే ఎలా అవుతుంది, నైట్ ఎలా అవుతుంది, ఈ మనం తింటున్నాము, ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఈ ఫ్రూట్స్లో విటమిన్ ఏ అంటారు, విటమిన్ సి, విటమిన్ బి, లెమన్లో విటమిన్ సి అంట, యాపిల్లో ఇంకో ఏదో విటమిన్ ఉంటుంది, అట్లా ఈ విటమిన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ, అని మాత్రం ఆలోచించకుండా పోయి ఆ నీళ్ళలో జలగలాడితే ఏమవుతుంది, మన ఈ ఈ హ్యూమన్ బాడీని, ఈ శరీరాన్ని, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాము, వాడుకోవట్లేదు. అప్పుడు ఏమవుతుంది, నాన్న నీకు ఇదే ఆనందం కదా, ఎల్లు అని చెప్పి మనకి ఒక ఈ నీళ్ళల్లో ఉండే జీవరాశులు ఎన్ని ఉన్నాయి, 9 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే అంటే బాడీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్. సో జలజ నవలఖాని స్థావరం 1,20,000. ఇంకేంటి 20 లక్షల చెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు మనం చూస్తాం కదా, అవన్నీ భగవంతుడు వారు ఆ బాడీస్ని క్రియేట్ చేశారు. ఏంటంటే వీళ్ళందరూ వేరే తప్పు అంటే ఏంటంటే సరిగా బట్టలు వేసుకోకపోవడము, అట్లాంటి వేరే వాళ్ళకి సరెండర్ అవ్వడము, అట్లా అనమాట. వాళ్ళు అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అందుకనే వాళ్ళకి చెట్టు వచ్చేస్తుంది. కీటకాలు సరీసృపాలు అంటే ఏంటంటే ఈ స్నేక్స్ ఉంటాయి కదా, పాము అంటే ఏంటి, దానికి అసూయ. ఎట్లాగైతే మనం భగవంతుడిపై అసూయగా వచ్చామో అలాగే వాటికి కూడా అసూయ. అందుకని అసూయ గలగానే ఏమవుతుంది, మనం కూడా ఇప్పుడు ఎవరైనా చూడగానే మనం అసూయపడ్డాం అనుకోండి, అయ్యో ఈ జీవుడు ఇక్కడికి ఏం చేస్తున్నాడు, వీడు బై మిస్టేక్ ఇక్కడికి వచ్చాడే, వీడిని ఎలా మళ్ళీ భగవంతుడి దగ్గర పంపించాలి అని అనుకోకుండా, అరే ఇది ఈయన దగ్గర ఉంది, నా దగ్గర లేదు అని మనం అసూయపడ్డాం అనుకోండి, మనకి ఇట్లాంటి శరీరాలు వస్తాయన్నమాట. ఈ సర్పాలు, కీటకాలు, అట్లా. పక్షులు ఫ్రీడమ్, నాకు ఏం చెప్తున్నారు ఇక్కడ, పక్షినం 10 లక్షణం, 10 లక్షల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు. మొన్న ఒక పక్షి అస్సాం నుండి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయిందండి, ఒక గద్ద లాంటిది. 3 గద్దల్ని దాని మీద ఇది ఏదో పెట్టారు, డివైస్ ఏదో పెడితే అది అస్సాం నుండి గుజరాత్ దాకా వెళ్ళి, గుజరాత్ నుండి ఇంకా డైరెక్ట్ ఓషన్, అక్కడ నుండి వెళ్ళి డైరెక్ట్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయింది. మూడు పక్షులు అట్లా అనమాట. అంటే చూసారా, వాటి అంత ఫ్రీడమ్, నేను అడిపోతాను, ఇటుపోతాను, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఫ్రీడమ్. నన్ను ఎవ్వరూ నన్ను కంట్రోల్ చేయడానికి వీల్లేదు, ఫ్రీడమ్. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పక్షుల్లాగా తయారవుతారు. అలాగే 4 కాళ్ళ జంతువులు. సో జంతువుల్లో ఏమున్నాయి, కార్నివోరస్, హెర్బివోరస్, గడ్డి తినే ఉన్నాయి, అలాగే మాంసం తినే పశువులు కూడా ఉన్నాయి. ఎట్లా, దాంట్లో ఏముంటుంది, ఫేవరబుల్ విల్ఫుల్ సరెండర్, ఫోర్స్ఫుల్ సరెండర్, అదనమాట. ఈ 4 కాళ్ళ జంతువుల్లో ఏమవుతుందంటే, పక్షుల్లో కూడా విల్ఫుల్ సరెండర్ అనేది ఉంటుంది, ఫోర్స్ఫుల్ సరెండర్ అనేది ఉంటుంది. ఇప్పుడు గడ్డి అలా ఉంది, జింక వచ్చి తింటూ ఉంటుంది, అంతే. అది విల్ఫుల్ సరెండర్, చెట్టు సరెండర్ అయిపోయింది, తింటుంది. కానీ ఫోర్స్ఫుల్ సరెండర్ అంటే, జింకని పులి చంపినప్పుడు జింక నిల్చుంటుందా, నీకు తినాలందా, ఆకలిస్తుందా, తిను అనదు, పరిగెడతా ఉంటుంది. కానీ పులి వచ్చి దాన్ని చంపేస్తుంది. దాన్ని ఫోర్స్ఫుల్ సరెండర్ అంటారనమాట. అది మనం తెలుసుకుందాం తర్వాత. సో అట్లా చూసారా, ఇట్లా ఎప్పుడైతే జీవుడు అజ్ఞానంలో ఉంటారో, నాకు అది కావాలి, ఇది కావాలి అనుకుంటామో, అటువంటప్పుడు ఇటువంటి ఇప్పుడు పులి కానీ క్రొకడైల్ కానీ ఏం చేస్తాయి, చీట్. అంటే క్రొకడైల్ ఉన్నప్పుడు చెప్తుందా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు నీళ్ళు తాగుతున్నావు, బాగానే ఉంది, నేను వస్తున్నా అని అంటదా, లేదు. చీటింగ్, దాన్ని చీటింగ్ ప్రొపెన్సిటీ అనమాట. కార్నివోరస్ యానిమల్స్ అన్నీ చీట్ చేస్తూ ఉంటాయి, అట్లా అనమాట, ఫోర్స్ఫుల్గా తీసేసుకుంటాయి మన దగ్గర నుండి. సో అందుకని వాటికి ఆ చీటింగ్ ప్రొపెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ప్లాయిటేషన్ ప్రొపెన్సిటీ అనమాట. ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాయి అనమాట, అట్లా. అందుకనే వాటికి కార్నివోరస్ యానిమల్స్ వస్తూ ఉంటాయి, అంటే మాంసం తినే జంతువులాగా పుడతాయి అనమాట. ఏమో పాపం ఒట్టి గడ్డి తింటూ ఉంటాయి పాపం. కానీ వాటిని నేను గడ్డి తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకున్నాం అనుకోండి, ఈ మెటీరియల్ వరల్డ్లో ఎవరో ఒకరు వచ్చి దాన్ని చంపేస్తారు. సో అంటే ఇక్కడ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎంత భగవంతుడి నుండి సెపరేట్ అయ్యి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించినా కానీ దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది, రైట్. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నత్తేషు రమతే బుధాహ. ఆది అంత, అది దానికి ఒక స్టార్ట్ ఉంటుంది, దానికి ఒక ఎండ్ ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక ఈగిల్ ఉంది, అబ్బా నేను చాలా గ్రేట్ అనుకుంటుంది అనుకోండి, కానీ దానికి కూడా డెత్ అనేది వస్తుంది. పులి, నేను చాలా గ్రేట్, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, సింహం అనుకుంటుంది. కానీ 2 సింహాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని ముక్కలు చేసి దాన్ని ఆ టెరిటరీ నుండి బయటికి పంపించేస్తాయి. నేను ఒకసారి ఒక డాక్యుమెంటరీలో చూశాను, ఒక సింహమేమో ఒక సింహం టెరిటరీ దాన్ని 2 సింహాలు వచ్చి దాన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయంటే, అది పడుకొని ఉంటుంది, ఇంకా పడుకొని ఇట్లా పాస్తో ఇట్లా చేస్తూ ఉంటుంది.
ఒక సింహమేమో తల దగ్గరికి వెళ్తుంది, ఇంకో సింహమేమో దాని వెన్నపూస ఇరగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎవరు చెప్పారంటే ఆ సింహానికి నువ్వు ఈ సింహాన్ని వెన్నపూస ఇరగొడితే దాని పని అయిపోతుందని ఎవరు చెప్పారు? భగవంతుడు ఉంటారనమాట. అంటే కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత సింహమైనా కానీ దానికి రోజులు నిండుతాయి ఏదో ఒక రోజు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే మనం ఈ భూలోకంలో ఎంత గొప్పవాళ్ళైనా కానీ, ఎంత గొప్పవాళ్ళు ఎంతోమంది లైక్ జయలలిత ఎంతో చాలా గొప్ప చాలా ఫేమస్ అయ్యారు, రైట్? తను చాలా బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు, చాలా పవర్ఫుల్ అయ్యి ఉన్నారు. కానీ ఏమైంది? ఒక టైంకి వచ్చిన తర్వాత ఆ జీవుడికి ఆ శరీరం వెళ్ళిపోయింది. అలాగే అబ్దుల్ కలాం గారు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఏమైంది? ఒకరోజు ఆ దేహాన్ని ఆయన కూడా విడవాల్సి వచ్చింది. అలాగే మన ఈ మధ్యలో జరిగిన రతన్ టాటా గారు కూడా చాలా గొప్ప, హీఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. కానీ ఏమైంది? ఆయన ఎప్పటికీ ఉండిపోయారా? లేదు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అట్లా అనమాట. అంటే ఏంటంటే భగవంతుడు వారు చెప్తున్నారు, నాయన నీకు ఇటువంటి చిన్న బాడీస్ ఎన్ని వచ్చినా కానీ అవన్నీ తాత్కాలికమే. సో నువ్వు నా అంశవి, నువ్వు ఇండిపెండెంట్గా ఉండొద్దు, ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయొద్దు, నువ్వు ఎప్పటికీ దాసుడవే, నువ్వు అట్లీస్ట్ హ్యూమన్ బాడీలో ఉండు, హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడు భక్తుడు అవడానికి ట్రై చేయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూసారా, మనం ఎవరైతే భక్తులు కావట్లేదో వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు, ఈ శరీరంలో కష్టపడి ఎంతో కష్టపడుతున్నారు. లాస్ట్లో ఏమైంది? హ్యూమన్ బాడీని పోగొట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళీ వీటిల్లో ఏదో ఒకటి రావాల్సి వస్తుంది. సో అందుకని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు, కృష్ణ భగవానులు వారు చెప్తున్నారు ఏంటది? నాయన ఈ హ్యూమన్ బాడీని మంచిగా ఒట్టి ఈ శరీరం కోసం బతకకు, నీ నెక్స్ట్ ఏంటి మళ్ళీ భగవద్ధామానికి రా, నేను ఎంత గొప్పవాడినో తెలుసుకో, నీకు నాకు తేడా లేదు, చాలా తేడా ఉంది, అంటే చాలా ఎక్కువ తేడా ఉంది, నువ్వు నాలాగా అవ్వలేవు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అని ఇక్కడ మనకి భగవంతుల వారు ఈ హ్యూమన్ బాడీ ద్వారా మనకి ఛాన్స్ ఇచ్చారు. మనం దాన్ని కోల్పోయామనుకోండి, మళ్ళీ ఆ 80 లక్షల్లోకి వెళ్ళిపోతాము. సో ఈ శరీరం వరకే ఏది చేసినా కానీ, అదే ఇందాక మనం అనుకుంటున్నాం కదా, ఏది చేసినా కానీ ఈ జన్మ వరకే. మరి నెక్స్ట్ జన్మ ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. లివ్ ద లైఫ్ అట్ ద ఫుల్లెస్ట్ అని అంటారు అనమాట. ఈ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయి. కానీ నువ్వు దేని ద్వారా ఎంజాయ్ చేస్తున్నావు? ప్రకృతి ద్వారా. ఎలా బతుకుతున్నావు? ప్రకృతి ద్వారా. గాలి ఎవరు ఇచ్చారు? తల్లిదండ్రులు ఇవ్వలేదు. అన్నం పెట్టారు, అన్నం తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ప్రకృతి ద్వారానే. ప్రకృతిని ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు శాసిస్తున్నారు? భగవంతులు వారు చేస్తున్నారు. సో అది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే భగవంతుల వారు మనకి మనం చక్కగా పెరుగుతున్నాం, కానీ ఏమవుతుంది? మనకి ఇంకా ఏమిచ్చారు? చిన్నగా ఫస్ట్ చిన్న బాడీ, తర్వాత యంగేజ్ రాగానే మనకి రెక్కలు వస్తాయి, మళ్ళీ ఆ రెక్కల్ని విరిచేస్తారు. ఎట్లా? మనం మళ్ళీ ముసలోళ్ళు అయినప్పుడు. అట్లా అనమాట. ఓకే, సో ఓకే. సో ఇందాక నేను చెప్పాను కదా శ్లోకాలు మనం నేర్చుకుంటామని. సో మనం కూడా ఇప్పుడు మనము శ్లోకం నేర్చుకోము. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంది, మరి దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నారు అనమాట. ఓకే, భగవంతుల ఎప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తే దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్తారు. ఏంటది? ఎవరైనా చదవాలనుకుంటున్నారా? TSM12 అని ఎవరో పెట్టారు, హ్యాండ్ రైజ్ చేశారు వాళ్ళు ఇందాక కూడా. నేనే చదవాలనుకున్నా ప్రభుజీ, నేనే చదవాలి. మీరు తాత్పర్యం చదవండి, మాత్రం శ్లోకం టైం లేదు. ఏం చదవమంటారు ప్రభుజీ? ఏది చదవమంటారు? సర్వములైన కనిపిస్తుందా? సర్వములైన కనపడుతుంది ప్రభుజీ, కనపడుతుంది. యా చదవండి. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా నెరిగిన బద్ధ జన్మలు నా భక్తులకు సేవ యందు నేల కొని నేను హృదయ పూర్వకంగా భజింతును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో భజింతురు ఏం చెప్తున్నారు ఇక్కడ? మనం ఏం చేయాలని చెప్తున్నారు అంటే డివోటీస్ అన్న వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారు? అంతా నా నుండే ఉద్భవించింది. చూసారు, సర్వం నా నుండియే ఉద్భవించిందని చెప్తున్నారు. ఇంకా భక్తి సేవలు యందు నెలకొనను హృదయపూర్వకంగా భజింతురు, రైట్? బుధాభావ సమన్విత, రైట్? ఇత్తిమత్వ భజంతే మాం, అంటే నా గురించే అందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు, నా గురించే శ్రవణం కీర్తనం చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే,
సో నేనే కారణభూతుడు అని కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆ, లక్ష్మీ జీ మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలండి. ఓన్లీ భగవద్గీత. ఓన్లీ ట్రాన్స్లేషన్. ఓకే ప్రభుజీ. భగవద్గీత 10.9. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందము అనుభవింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ముందేమో అంతా నాదే అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? వారి జీవితాలు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాల్లో బీచ్లలోకి పోయి జలకలాడడం కాదు, మణిగ్రేవ్ నలుకువేరలాగా ఏం చేయాలనుకుంటున్నారు? నా గురించి ఆలోచించండి, నా గురించి నాకు వర్షిప్ చేయండి, నా గురించి చర్చించుకోండి అని చెప్తున్నారు. ప్రజల్ప చేయడం ఇంపార్టెంట్ కాదు, నా గురించి మాట్లాడుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? దానివల్ల ఏం జరుగుతుంది? ఎవరికైనా బోర్ కొడుతుందా? లేదు. తుష్యంతిచ రమంతిచ, చాలా సంతృప్తితో ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, ఆధ్యాత్మిక ఆనందము వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? దీనివల్ల మైండ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మనకి భగవంతులు ఎవరు, ఆయన చేసిన గొప్పతనం ఏంటి, నాకు ఆయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది దానివల్ల, రైట్? సో మనం ప్రజల్ప చేయకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, దానివల్ల ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో 10.10 లక్ష్మీజీ మాతాజీ మీది అయిపోయింది కదా? ఓకే. లావణ్య మాతాజీ మీరు చదవండి. ఇంకా చాలా ఉన్నాయి. యా, లావణ్య మాతాజీ చదవండి. ట్రాన్స్లేషన్ టైం లేదు. సరే ప్రభు. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తిలో ఉండి వారికి నన్ను చేరగల బుద్ధి యోగంను నేను వస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఎవరైతే నా గురించి ఆలోచిస్తారో, నేను నా దగ్గరికి రావాలనుకుంటున్నారో, నేను వాళ్ళకి బుద్ధిని ఇస్తాను అని చెప్తున్నారు. ఫస్ట్లో మనం ఈ శ్లోకం ఎట్లా స్టార్ట్ చేసాము? నువ్వు ఏది డిజైర్ చేస్తే నేను అది ఇస్తాను అని చెప్తున్నారు. అంటే నువ్వు తప్పు వేలో పోతే నేను దానికి ఉపదృష్టి అనుమతి చేస్తాను. అలాగే కానీ నువ్వు నా వైపు చూసి తెలుసుకున్నాను, నేను తప్పు తెలుసుకున్నాను కృష్ణ, నేను నీ వైపు రావాలనుకుంటున్నాను అని చెప్పి మనము కృష్ణ చైతన్యంలోకి రావాలనిపిస్తే ఆయన తప్పనిసరిగా మనకి బుద్ధి కూడా అటువైపు ఎలా వెళ్ళాలి అని కూడా చెప్తారనమాట. సో ఎలాగైతే పులికి ఇంకో పులిని ఎలా చంపాలో చెప్పారో, అలాగే మనము భక్తిలో మనకి ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకి చెప్తారు. మనకి ఆ జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? శ్రీరామమూర్తి చదువుతారా అండి? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ అయింది. ఓకే, స్వప్నలత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్. నేను వారి ఎడ ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు నివసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపచేయుదును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే. చూసారా? అంటే ఫస్ట్ జ్ఞానాన్ని ఇస్తున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు? మన అజ్ఞానాన్ని కూడా తీసేస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఏం చెప్తున్నారు? అజ్ఞానము వలన పుట్టిన తమస్సును, అంటే మన మోహితం అయ్యాం కదా, అదంతా నేను తీసేస్తాను అని చెప్తున్నారు. మనకి అంటే హోప్ ఇస్తున్నారు. ఏంటి? నువ్వు తప్పు దారిలో పడ్డావు, కానీ ఎప్పుడైతే నువ్వు నా గురించి తెలుసుకుంటావో, అందుకనే జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగైతే తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామైతు అర్జున. జన్మ కర్మచమే దివ్యం, నా జన్మ ఇంకా నా కార్యాలు, నా లీలలు దివ్యమైనవి. అది నువ్వు తెలుసుకుంటే, రైట్, అది తెలుసుకుంటే మళ్ళీ నువ్వు ఇక్కడికి రావు. త్యక్వా దేహం పునర్జన్మ నైతి, పునర్జన్మ లేదు, ఇంకా ఎక్కడికి వస్తావు? మళ్ళీ నా ధామంకే వస్తావు అని చెప్తున్నారు. సో ఇక్కడ కొంతమంది అంటారు, ఎవరు? లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు చదివారా? చదవకపోతే చదవండి. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రియమైన అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయు నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకును. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కృష్ణ భగవాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే,
కొంతమంది డివోటీస్ అవ్వలేరు, రైట్? కొంతమంది నువ్వు అన్ని రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అది చెయ్యి ఇది చెయ్యి, నువ్వు నన్ను నా గురించి తెలుసుకో, భగవద్గీత చదువు అంటే అమ్మో వాళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆ చేతనంలో ఉన్నారు, వాళ్ళు భయపడిపోతారు. కొంతమంది అంత తొందరగా రారు. సో వాళ్ళకి కూడా రైట్, వాళ్ళకి కూడా హోప్ ఇస్తున్నారు. ఓ నువ్వు ఇది చేయలేవా, ఓకే, నువ్వు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, కొన్ని రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అయిపోయి నాయన అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ, అందరూ మ్యూట్లో ఉండండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12.9 వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రేమ అనేది డార్మెంట్ స్టేట్లో ఉంటుంది. అంటే వాళ్ళకి ఉంది కానీ అది డార్మెంట్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇక్కడ, నువ్వు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించు అని చెప్తున్నారు. ఓకే, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించు అని చెప్తున్నారు. ఎట్లా? పొద్దున ఎక్స్పర్ట్ గైడెన్స్, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి ద జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎవరైతే ఈ తత్వాన్ని ఆల్రెడీ దర్శించారో, ఎవరు ఈ స్పిరిచువల్ చాలా అంటే ఈ మన మన పరంపరలో వచ్చే స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పర్ట్గా గైడెన్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేస్తూ వాళ్ళని ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకో. ఎవరైతే డివోటీస్ ఆల్రెడీ మంచి డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి గైడెన్స్ తీసుకో అని చెప్తున్నారు, రైట్? శ్రీరామమూర్తి ప్రభుజీ మీ ఫోన్ అన్మ్యూట్ అవుతుంది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, పొద్దున్నే లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ రైజ్ అవ్వాలి అని చెప్తున్నారు. భగవంతుడి వారికి ప్రేయర్స్ ఆఫర్ చేయాలి, సేవ చేయాలి, భోగ అర్పించాలి. అవన్నీ ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న ఆ లవ్, ప్రేమ, భగవంతుడిపై ప్రేమ ఏదైతే డార్మెంట్ స్టేట్లో ఉందో అది దాన్ని మనం నిద్ర లేపచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, కొంతమంది నేను ఇది కూడా చేయలేను అని అంటారు కదా, సో వాళ్ళకు కూడా ఒక 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 ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా చదవండి ఎవరు? సునీత మాతాజీ మీరు చదవండి. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదవలేదు ప్రభుజీ. యత్నించజాలనిచో నా కొరకు కర్మనొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అది నేను రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా చేయలేను, నేను పొద్దున్న లేగలేను, ఎందుకంటే నేను అంటే నా చేతనం అలా ఉంది, రైట్? నా చేతనం అలా, ఎందుకంటే నేను ఇప్పటిదాకా తప్పు విధానంలో ఉన్నాను. సో నాకు అట్లా అవ్వట్లేదు. సో అటువంటి వాళ్ళకి కూడా ఓకే, నువ్వు 12.9 నువ్వు చేయలేవు, అట్లీస్ట్ ఓకే ఇది చెయ్యి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎవరైనా ఆల్రెడీ కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటారు కదా, డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు హెల్ప్ చెయ్యి అని ఇక్కడ చెప్తున్నారు. కర్మ చేయడం ద్వారా, నా కొరకు కర్మ చేయడం ద్వారా పరిపూర్ణ స్థితిని పొందగలవు. ఎట్లా? మనం ఎంతోమంది డివోటీస్ ఉంటారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ కావాలి, అకౌంటింగ్లో కానీ, మేనేజింగ్లో కానీ, క్లీనింగ్లో కానీ, అదని ఇదని ఎన్నో సేవలు ఉంటాయి కదండి, కట్టింగ్ అని. అందరూ ఇప్పుడు కుక్ ఉంటాడు, కుక్ భగవంతుడికి చెయ్యాలి, కానీ అన్నీ ఆయనే కట్ చేసుకోలేరు కదా, చాలా చెయ్యాలి. సో చేయాలంటే వాళ్ళకి హెల్ప్ కావాలి. సో నువ్వు హెల్ప్ చెయ్యి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి ఒక చెప్తున్నాడు. ఏంటి? నువ్వు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చేయలేకపోతున్నావు, ఓకే, నీకు ఇంకో హోప్ ఉంది, ఇంకో ఛాన్స్ ఉంది. ఏంటి ఆ ఛాన్స్? వాళ్ళకి హెల్ప్ చెయ్యి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. కొంతమంది అకౌంటెంట్స్ ఉంటారు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు, కొంతమంది ల్యాండ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి నువ్వు హెల్ప్ చెయ్యి. ఎట్లా? కొంతమంది ఇట్లా మేనేజ్మెంట్లో చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. కొంతమంది మాటలు బాగా మాట్లాడతారు, అట్లా, రైట్? లేబర్ చేయాలి, మనం సేవ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, అట్లా అనమాట. ఓకే, నువ్వు సేవ చేయలేవు, అది కూడా నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నారు. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఐశ్వర్య మాతాజీ మీరు నెక్స్ట్. ఓకే, చదవండి. నాగలక్ష్మి మాతాజీ చదవండి. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుట అందును అసమర్థుడు అయినవచ్చు, సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితిలో ఒకటి యత్నింపు. ఓకే, హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓకే, నేను అది కూడా చేయలేను, నేను సేవ చేయలేను, నాకు ఆ ఛాన్స్ లేదు. సో అప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, అట్లీస్ట్ నీకు అంటే నువ్వు పని అయితే చేస్తున్నావు కదా, నీకు డబ్బులు వస్తున్నాయి, లక్ష్మి వస్తుంది, నీ దగ్గర ఎంతో ల్యాండ్ ఉండొచ్చు, ఇంకా ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా మనము ఉంటుంది కదా మన దగ్గర. అంటే ఎట్లాంటి కొంతమంది ఏమంటారు అంటే, డివోటీస్ ఏం చేయాలంటే మనకు వచ్చిన సంపదలో కొంచెం డొనేట్ చేయాలి. సో అట్లా అనమాట, నువ్వు సేవ చేయలేకపోతున్నావు, ఓకే, అట్లీస్ట్ కొంచెం డొనేట్ చెయ్యి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, అట్లా లక్ష్మి ఇవ్వడంలో ఏదో ఒక విధంగా నువ్వు హెల్ప్ చెయ్యి. దాని ద్వారా ఏమవుతుంది, మనం మెల్లమెల్లగా డివోటీస్కి దగ్గరలో ఉంటాము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మనం ముందుకెళ్తాము అని చెప్తున్నారు. సో ఐశ్వర్య మాతాజీ మీరు ఇందాక నుంచి అంటున్నారు, చదవండి ప్లీజ్. ఈ అభ్యాసం
ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనందు నియుక్తుడగువు. అయినప్పటికీ జ్ఞానము కంటేను ధ్యానము మంచిది, ధ్యానము కంటేను సర్వకర్మ ఫలత్యాగము మేలైనట్టిది. ఏలైనా అట్టి సర్వకర్మ ఫలత్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఎస్, చూసారా? అంటే ఏదో ఒక విధంగా నువ్వు ఏం చేయలేకపోతే ఆ, నా డివోటీ అవ్వలేవా, పర్వాలేదు, నువ్వు అట్లీస్ట్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించు. నువ్వు అది కూడా చేయలేవా, వచ్చి టెంపుల్కి వచ్చి సేవ చేయి. నువ్వు అది కూడా చేయలేవా, ఓకే, నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇయ్యి. అంటే ఆ టెంపుల్కి మంచి ఏది పడితే అది కాకుండా మనం 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 చూడాలి ఆ టెంపుల్ని, ఏం వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఏం చేస్తున్నారు గమనించి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం బాధపడతాం. సో అట్లా మనం గమనించాలి. ఒక నెల 2 నెలలు గమనించి వీళ్ళు అంతా కరెక్ట్గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి మనం కొంచెం లక్ష్మి ఇవ్వచ్చు. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకి భగవంతులు మనకి మంచి ఇంకా కరెక్ట్ డివోటీస్ మన దగ్గరకు వస్తారు, మనల్ని పంపిస్తారు. డివోటీస్ మన దగ్గరకు వస్తారు, వచ్చి వాళ్ళు మంచి మంచి డివోటీస్ ఉంటారు కదండి. సో వాళ్ళ దగ్గర నుండి మనకి జ్ఞానం, వాళ్ళ దగ్గర నుండి మనకి మెయిన్లీ ఏంటంటే ఇన్స్పిరేషన్ వస్తుంది, రైట్? అట్లా అనమాట. సో భగవంతులు వారు ఏం చెప్తున్నారు, ఒట్టి నువ్వు నా డివోటీ అవ్వు అని చెప్పట్లేదు. ఏదో ఒక విధంగా ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది, చాయిస్ 1, చాయిస్ 2, చాయిస్ 3, చాయిస్ 4 అట్లా ఇస్తున్నారనమాట. అంతే. దానివల్ల ఎందుకు ఇలా ఇస్తున్నారు, ఎందుకంటే భగవంతుడికి మనం ఎప్పుడెప్పుడు వస్తామా వెనక్కి అని ఆయన ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడికి మనం అంటే అంత ప్రేమ కాబట్టి. ఓకే, సో మనం ఎవరు అంటే మనకి ఇందాక మనం చూసాం బ్లాంక్ పేజ్ చూసాం. బ్లాంక్ పేజ్కి ఏమైంది, అంతా ఏంటేంటో అన్నీ యాడ్ అయిపోయినాయి. అవన్నీ ఏంటి, ఎలాగైతే కంప్యూటర్లో పార్ట్స్ యాడ్ అయిపోయింటో డిఫరెంట్ సామర్థ్యాలు, అలాగే మనకి ఈ జీవుడికి ఏమి ఇచ్చారు, డిఫరెంట్ సామర్థ్యాలు. ఆడవాళ్ళు చేసే మగవాళ్ళు చేయలేరు, మగవాళ్ళు చేసే ఆడవాళ్ళు చేయలేరు. డిఫరెంట్ సామర్థ్యాలు. ఎందుకు, వాళ్ళకి అలా అవ్వాలన్న డిజైర్ ఉండింది, అందుకని అలా అయింది అని ఇక్కడ మనకి ఇవ్వబడింది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, తల్లి పాలు ఇవ్వగలదు, తండ్రి ఇవ్వలేడు, అట్లా అనమాట. అట్లా ఒక్కొక్క డిఫరెంట్ కెపాసిటీస్ బట్టి మన కోరికలు బట్టి మనకి భగవంతుడు కెపాసిటీ ఇచ్చాడు. కానీ ఏమైంది, మనం భగవంతుడికి ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్పామో, అప్పుడు మనము ఎప్పుడైతే భగవంతుడు ఇదంతా భగవంతుడి నుంచే వస్తుంది, నాది కాదు, నేను ఏమంటారంటే దాన్ని ఏదో ఒక వర్డ్ ఉంది, అది నాకు తెలియట్లేదు, కస్టోడియన్. మనం పిల్లల యొక్క కస్టోడియన్ మాత్రమే, క్రియేటర్స్ కాదు, కస్టోడియన్ మాత్రమే. జస్ట్ మనం ప్రకృతి నుండి తీసుకుంటున్నాం, పిల్లలకి ఇస్తున్నాం. అట్లా మనం అర్థం చేసుకోవాలి, ఇదంతా భగవంతుడి నుంచే వచ్చింది. నేను మళ్ళీ భగవద్ధామానికి మనము పిల్లలు అందరూ, మన పక్క వాళ్ళు, ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఫ్యామిలీ అందరూ మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోవాలి సేవ చేసుకుంటూ అనే దృష్టిలో ఉండాలి. అంతేగాని ఈ ప్రకృతిని నేను ఎలా వాడుకోవాలి అని అనుకుంటే ఏమవుతుంది, ఆ 80 లక్షల స్పీసీస్లోకి వెళ్ళిపోతాము, రైట్? కృష్ణుడితో పోటీకి వచ్చాము అసూయ అజ్ఞానం వలన అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఇదంతా తాత్కాలికమైన యాడ్ ఆన్ మాత్రమే. ఇవన్నీ ఈ హీరోలు ఎప్పటికుంటారా, లేదు, వాళ్ళందరి పని అయిపోతుంది, వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అట్లా అనమాట. అలాగే శరీరాలు కూడా వచ్చి ఎప్పుడు అలాగే ఉంటుందా, నేను ఎప్పుడు బలంగా ఉంటానా, లేదు, ముసలోళ్ళం అయిపోతాము. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, మనము గృహ క్షేత్ర సుతాప్త విత్తైహిలో ఉన్నాము. సో దీని నుండి బయటకు వచ్చి సేవ చేయాలి భగవంతుడికి. మనం ఎప్పుడు భగవంతుడిపై డిపెండెంట్సే. అలాగే చాంటింగ్ చేసేప్పుడు ఏం చేయాలి మరి, ఈ భగవంతుడా, ఈ ప్రకృతి నాది కాదు, ఈ ఈ ఇంద్రియ సుఖాలు ఇంపార్టెంట్ కాదు, నాకు నీ నామమే ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేయాలి, భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి, భగవంతుడి నామానికి అటెన్షన్ ఇవ్వాలి. అటెన్షన్ ఇస్తే ఏమవుతుంది, ఎందుకంటే భగవంతుడికి తేడా లేదు. నామం ద్వారా మనం భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నాం. మన సెన్స్ గ్రాటిఫికేషన్ కాదు, ఇంద్రియ సుఖాలు కాదు చేసేది. దేనికి అటెన్షన్ ఇవ్వాలి, భగవంతుడి నామానికి. దాని ద్వారా ఏమవుతుంది, మైండ్ కంట్రోల్లో వస్తుంది. ఇందాక మనం చూసాం కదా, వాళ్ళందరూ తప్పులు చేశారు, ఆ తప్పులు అవ్వకుండా మనము మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఏమవుతుంది అప్పుడు, నేను జీవేర స్వరూపహై కృష్యేర నిత్రదాస్, మనం ఎప్పుడు కృష్ణుడి యొక్క దాసులము. అప్పుడు ఏమవుతుంది, మనం అందరినీ కరెక్ట్గా మనసులో మనము ఎక్స్ప్లాయిట్ చేయం. అప్పుడు ఏమవుతుంది, ఈ రేప్స్, క్రైమ్స్ అన్నీ ఉండవు. అలాగే హరే కృష్ణ మంత్రం, అందుకనే ఏం చేయాలి, మంచిగా చాంటింగ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. కృష్ణ యాక్చువల్గా ప్రభుపాదులు వారు
చెప్పలేదు కానీ అంటే అప్పట్లో అందరూ మంచిగా చాంటింగ్ చేసేవాళ్ళు. కానీ ప్రభుపాల్ వరకు తెలియదు కదా, మనకి స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వస్తాయని పాపం ప్రభుపాల్ వరకు తెలియదు. అందుకని ఏం చేయాలంటే గుడ్ చాంటింగ్, గుడ్ రౌండ్స్, 16 గుడ్ రౌండ్స్, 16 రౌండ్స్ కాదు ఇంపార్టెంట్, 16 గుడ్ రౌండ్స్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే భగవంతుడికి అటెన్షన్ ఇస్తే ఏమవుతుంది, రుక్మిణీమాత భగవంతుడి గురించి తెలియదు కానీ జస్ట్ విని 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 భగవంతుడి గురించి తెలుసుకొని ఆమెపై ప్రేమ పెంచుకున్నారు. సో అట్లనమాట. సో అందుకనే మనం సేవ చేస్తూ ప్రేమ వస్తుంది, ప్రేమ ద్వారా ఇంకా సేవ వస్తుంది, అట్లా అనమాట. అట్లా అది రెసిప్రొకేటివ్. సో అట్లా అనమాట, భగవంతుడికి అటెన్షన్ ఇస్తేయాలి. ఇంకా అలాగే మనం ఇందాక తెలుసుకున్నాం కదా, జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగిత తథా. సో భగవంతుడి జన్మ కర్మ, అందుకనే కృష్ణ బుక్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా పాటించడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం ఏం చెప్తున్నారు ఇక్కడ, అది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్. అలాగే ప్రభుపాల్ కృష్ణ పరమాత్మ ఇవాళ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం మనం, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్ అనేది తెలుసుకోవాలి. ఓకే, సో అందరికీ దండోత్ ప్రణామ్. క్వశ్చన్స్, కామెంట్స్ ఏదైనా ఉంటే మనం ఇప్పుడు తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ మీరు అన్నట్టుగా ఆయన వేడికి బాధ్యుడు కాడు, మన కర్మలకి మనమే. ఆయన సాక్షిపుత్రుగా చూస్తుంటారు, నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావు అనేది. ప్రభుజీ ఇంకోటి, ఇప్పుడు ఆత్మ అనేది నిజంగా చాలా ఉన్నతమైంది, శాశ్వతమైంది. కాకపోతే ఇప్పుడు శరీరం కూడా ఉండకపోతే ఈ ఆత్మకి ఒక ఇది లేదు కదా, ఏదైనా ఒక కర్మ చేయాలన్నా, కర్మ యోగం చేయాలన్నా శరీరం కూడా కొద్ది గొప్ప అవసరమే. అది లేకపోతే ఆత్మకి ఒక స్థానం లేదు కదా ప్రభు. సో శరీరానికి కూడా మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలిగా ప్రభుజీ, కొంతవరకు ఇవ్వాలి. అవునవునవునవును, కరెక్ట్. అందుకనే కదా చెప్పేది. శ్రీల ప్రభుపాల్ కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు, ఈ శరీరాన్ని మంచిగా చూసుకోండి, భక్తిలో ఉంచండి అని చెప్తారు. ఎవరైనా సరిగ్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదనుకోండి, వాళ్ళకి సేవ ఇచ్చేవాళ్ళు కాదు. ముందు నువ్వు మంచిగా, శ్రీల ప్రభుపాల్ వారు కూడా మసాజ్ చేసేవాళ్ళు. ప్రభుపాల్ వారు ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు కాదు. ప్రభుపాల్ వారికి వాళ్ళ సర్వెంట్ ఉంటారు కదా, చక్కగా మసాజ్ చేసుకునేవాళ్ళు, ఆయిల్ మసాజ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మనం శరీరం మంచిగా ఉంటేనే కదా మనం నెక్స్ట్ భక్తి చేయగలము, అలాగే ప్రీచింగ్ కూడా చేయగలము. మనం ఏమీ చేయకపోతే మనం ప్రీచింగ్ చేయలేము కదా. మనం చూసుకోవాలి మంచిగా, మన బాడీని మంచిగా, ఈ శరీరం ఇచ్చిన దాన్ని మంచిగా చూసుకోవాలి. అప్పుడే మనం భక్తిలో ఉండగలము, ప్రీచింగ్ కూడా చేయగలము కదా. మనం వీక్గా ఉంటే మనం భక్తి చేయలేము, ప్రీచింగ్ కూడా చేయలేము, అట్లా అనమాట. సెల్ఫ్ గ్రాటిఫికేషన్ వాడుకోవద్దు, కానీ కృష్ణ చైతన్యంలో ఉండడానికి వాడుకోవచ్చు. అది ఇక్కడ చెప్పాల్సింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ.